ఎస్. ఏంటి అంత ఆనందంగా ఉన్నావు? ఏం లేదురా, అకౌంట్లో అమౌంట్ పడ్డాయి. అకౌంట్లో అమౌంట్ పడ్డాయా? నువ్వు ఉద్యోగం చేయవు కదా, మరి నీకెలా అమౌంట్ పడ్డాయి? ఫ్రెండ్ యాప్ నుంచి లేరా. ఫ్రెండ్ యాపా? ఇదే కొత్తగా ఉంది, నేను ఎప్పుడు లేదు. ఫ్రెండ్ యాప్ అని కొత్తగా వచ్చింది లేరా. దీంట్లో బోల్డ్ ఆన్లైన్ గేమ్స్ ఉంటాయి. 25K దాకా మనీ అర్న్ చేయొచ్చు. నిజమా? ఈ ఫ్రెండ్ యాప్ లో ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. కొత్త కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేసుకోవచ్చు. వాళ్ళతో మనం వీడియో కాల్ మాట్లాడినప్పుడు రోజెస్, టెడ్డీ బేర్ లాంటి గిఫ్ట్స్ వస్తాయి. వాటిని తర్వాత మనం మనీ కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. బానే ఉంది కానీ అమ్మాయిలకి సేఫేనా? 100% సేఫ్ రా. ఇందులో స్క్రీన్ రికార్డులు తీయడానికి కానీ, స్క్రీన్ షాట్లు తీయడానికి కానీ లేకుండా సెక్యూర్ గా డిజైన్ చేశారు. ఎవరన్నా ఎవరితో అన్నా ఇష్టం ఉంటే మాట్లాడచ్చు, లేదా బ్లాక్ చేయొచ్చు. ఇప్పుడు అమ్మాయిలందరూ ఈ యాపే వాడుతున్నారు, డబ్బులు కూడా సంపాదిస్తున్నారు. అబ్బో, ఎంత సంపాదించావంటే ఇప్పటిదాకా? నీ మీద డిపెండ్ అవ్వకుండా ఉండే అంత సంపాదించా. సర్లే, ఇద్దరు సంపాదిస్తే మనకే మంచిదిగా. అబ్బో, మరైతే నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని వస్తే నేనైతే ఆర్డర్ ఇస్తా. ఫ్రెండ్ యాప్ కోసం మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేస్తే మీరు ఫ్రెండ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బా, భలే ఉంది చికెన్ కలర్గా. అరే, ఇది ఆర్డర్ ఇచ్చావేంట్రా? ఏమైంది? నేను నాన్ వెజ్ తిన్నా కదా, ఫుల్ వెజ్ కదరా. సారీ స్పందన, డైలీ మటన్ కట్ తినడం వల్ల వాడు ఎక్కడికి వెళ్ళినా సరే నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చి ఇలా ఆర్డర్ ఇచ్చేసాను. నువ్వు వెజ్ ఆర్డర్ ఇచ్చేసుకో. స్టార్టర్, మెయిన్ కోర్స్ ఇవన్నీ నేను ఒక్కదాన్ని ఎలా తినగలను? నువ్వు తిన్నాను తిను బేబీ, మిగిలింది నేను తింటాగా. బేరా, చెప్పండి మేడం. ఒక వెజ్ బిర్యానీ, ఒక వెజ్ మంచూరియా. ఓకే మేడం. ఏంటి ఇలా తింటున్నాడు? ఏడీడు ఇంకా రాడు. ఏడీడు ఇప్పటికే 30 సార్లు చదివాయి మెను. వస్తుంది బేబీ, వస్తుంది. జనరల్ గా నాన్ వెజ్ కదా టైం పట్టేది. అంటే బేబీ, ఇప్పుడు నాన్ వెజ్ అనుకో చాలా మంది ఆర్డర్ ఇస్తారు కాబట్టి రెడీగా ఉంటది కాబట్టి వేడి ఇచ్చేస్తారు. అదే వెజ్ అనుకో ఎవ్వరు ఆర్డర్ ఇరు, అమావాస్యగా పౌర్ణ ఒక ఆర్డర్ ఇస్తారు కాబట్టి అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తారు కదా, అందుకని టైం పట్టింది బేబీ. బేరర్, చెప్పండి మేడం. ఎంతసేపు వెయిట్ చేయాలి? కస్టమర్లు అందరిని ఒకలాగా చూడాలి. వెజ్ వాళ్ళని ఒకలాగా, నాన్ వెజ్ వాళ్ళని ఒకలాగా చూడకూడదు. మేడం, మేము అలా ఎప్పుడు ట్రీట్ చేయం. ఏంటి అలా చేయరు? వీడు నాన్ వెజ్ ఆర్డర్ ఇచ్చారు, ఒక్క నిమిషంలో తెచ్చారు. నేను 10 మినిట్స్ అయింది వెజ్ ఆర్డర్ చెప్పి, కనీసం ఆనియన్స్ కూడా తేలేదు. మేడం, తెలియకుండా మాట్లాడకండి. అతను రావడం కిచెన్లోకి వచ్చి ఆర్డర్ ఇచ్చాడు. అలా చూస్తే నాన్ వెజ్ ఐటమ్స్ రావడానికి కూడా టైం పడుతుంది. ఏట్రా గుట్ట ఉండు బండి, కేజీన్నర కోడి కొట్టించాను రా. సాయంత్రం స్టఫ్ కి, అన్నంలో కూరకి అన్నిటికీ సరిపోతుంది కదా. టేస్ట్ పేరుతో 1 కిలో తినేస్తారా వాడొక్కడే? ఏంట్రా, నేను కావాలంటున్నానా? టేస్ట్ చూడొద్దా? టేస్ట్ చూడాలంటే గ్రేవీతో కూడా టేస్ట్ చూడొచ్చు. గ్రేవీ టేస్ట్ చూస్తావురా, మరి ముక్కుడు కిందో లేదో తెలియాలంటే ఏం చూడాలి? అది కాదురా. రే, నువ్వు టేస్ట్ పేరుతో 1 కేజీ తిన్నా ఇంకా మిగులుతుంది, తీసుకొని చెయ్యి. రాబే. చికెన్ అయిపోయింది కదా. ఇప్పుడేనా పెట్టింది? తినలేదు కదా ఏమి. పచ్చి చికెన్ రా ఇది. టిన్ 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 టిన్. అవుతుందా? అవుతుంది. ఓ 10 నిమిషాలు. గ్రేవీ టేస్ట్ మళ్ళీ చేయొచ్చులేరా, చెయ్యి. ఇలా ఉందా? ఇట్లా కాదు, టేస్ట్ చేస్తున్నాను లేదా అని నన్ను చెక్ చేస్తారు కదా. అమ్మయ్యా,
సెట్. జామ్ చెట్టు